హలో 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 ఎవరు? కన్నా 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 ఓ కలలా ఎదురవ్వవా ఆ ఆ హలో హలో వరుణ్, ఒక్కసారి కాల్ కట్ చేయకుండా నేను చెప్పేది వినరా ప్లీజ్. చెప్పు. రేయ్, ఎక్కడుంటున్నావో చెప్పకుండా ఎవరిని కలవకుండా ఎందుకుంటున్నావురా? ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు చెప్పు. ఒక్కసారి నా మాట వినరా. చెప్పు. మన వాళ్ళంతా గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు ఈరోజు ఈవినింగ్. ఏంటి ఈవినింగా? ఎవరిదిరా సౌండ్? చందుగాడ్రా, వాడు నేను అరేంజ్మెంట్ చూడడానికి వచ్చాం. ఓ రేయ్, ఒక్క విషయం, పార్టీలో ఎవరేమన్నా ఎలా ఉన్నా నువ్వు మాత్రం మనసుకు తీసుకోకరా ప్లీజ్. లైట్ తీసుకో. వరుణ్, నన్ను మా కాలనీ వరకు డ్రాప్ చేస్తావా? చేస్తా. అడ్రస్ అడగకుండా డ్రాప్ చేస్తే ఇల్లు ఎలా తెలుసు అంటదేమో. గీత, మీ ఇల్లు ఎక్కడ? నీకు తెలీదా? ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా, గుండెల్లో చెలరేగే వింతేనా. ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా, తన పరిచయమే కవ్వింతేనా. ఇంతేనా ప్రేమ ఇంతేనా. వరుణ్, బైక్ ఆపు. ముందు ఆపు. ఏం చేస్తున్నావు అప్పటి నుంచి? నేనేం చేశాను? నీకు తెలీదా? అదే ఏం చేశాను చెప్పు. ఏం లేదు, అలా ఊరికే నడుస్తూ మాట్లాడదామని. సరేదా? చెప్పు. ఎంఎస్ చేస్తావా లేదంటే డైరెక్ట్ జాబ్ ట్రయల్స్ ఏనా? ఇంకా ఏమనుకోలే, చూద్దాం. అయినా ఎంఎస్ చేసే అంత డబ్బు తెలివి నా దగ్గర లేదు. ఇక్కడేదో జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీతో ఉండిపోతా. ఓ అవునా? ఏమైంది? ఆహా, ఏం లేదు, ఊరికే అడుగుతున్నా. ఓ మరి నువ్వు? ఏంటి నేను? అదే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వరుణ్, నువ్వేదో మాట్లాడతావని వస్తే ఏమేమో అడుగుతున్నావు. ఏమన్నా చెప్పాలంటే చెప్పు వరుణ్. అదే లేదే. వరుణ్, ఐ లవ్ యూ. నువ్వు చెప్తావని చూస్తూ కూర్చుంటే నా ఎంఎస్ కూడా అయిపోయేలాగా ఉంది. నువ్వు చెప్పేలా లేవని అందుకే నేనే చెప్పిస్తున్నా. ఐ లవ్ యూ. హలో మాస్టరు, ఏమైంది? అంటే ఆనందం పట్టలేక హక్ చేసుకుందామని వచ్చా, కానీ అవన్నీ పెళ్ళైన తర్వాత అని ఆగిపోయా. అబ్బో, చాలా కళ్ళు ఉన్నాయో మనలో. ఓ కొంటే చూపు చూసి ఆ నవ్వే విసురుతోంటే పడిపోయా నీ మాయలో. స్వర్గం నా ముందుకొచ్చి నన్నే పలకరిస్తే చేయందించా, తనతో సందడి చేశా.
నీకు భయంగా లేదా? భయం దేనికి? సరే, నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు కదా, నేను చెప్పేది విను. నువ్వు మా కాలనీకి వస్తావు కదా, నన్ను మా కాలనీలో డ్రాప్ చేయి. నువ్వు మా టెర్రస్ పైన వెయిట్ చేయి, నేను వస్తా. ఓకేనా? మీ అపార్ట్మెంట్ అంటున్నావు, పర్లేదా? గీత ఇక్కడ గీతతో మామూలుగా ఉండదు. ఆప్తావరా అలా చూడటము? చెప్పవే, అసలు ఏంటిదంతా? నిజంగానే మనం లవ్లో ఉన్నామా? ఈరోజు ఈవినింగ్ వరకు నాది వన్ సైడ్లోగానే ఉండే, ఒక్కసారిగా ఇప్పుడు ఇలా. పెళ్లి చేసుకుందామా? ఏంటి? అవును, ఒకరంటే ఒకరికి ఇష్టం, ఇంకెందుకు ఆగాలి? పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. ముందు నేను చెప్పేది వినరా. నేను మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్ళాలి. రేపు నైట్ 11కి ఫ్లైట్. రేపేంటి ఇంత సడన్గా? చూడ్రా, సడన్గా ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. ఇన్ని రోజులు నువ్వు చెప్తావేమో అని వెయిట్ చేస్తుండే. ఇప్పటికీ చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పనని భయమేసి నేనే ముందు ప్రపోజ్ చేసేసా. నాకు ఎక్కువ టైం లేదు, నాతో ఉండు, మాట్లాడు. విను ఫస్ట్ నేను చెప్పేది. ఇంత సడన్గా లేవు చెప్పి సడన్గా ఎంఎస్ యూఎస్ అంటే ప్రాసెస్ అవ్వట్లేదు. నిజంగా సారీరా, కానీ తప్పట్లేదు. ముందు నేను చెప్పేది విను. నువ్వు ఇక్కడ మంచిగా జాబ్లో గ్రో అవ్వు, ఆ లోపు నా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసుకొని నేను ఇండియా వచ్చేస్తా. అయినా మనం మాట్లాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా. ఆ తర్వాత 3 years అక్కడ జాబ్ చేస్తే ఇక్కడ నీకున్న నాలెడ్జ్ తోటి, అక్కడ నేను ఎర్న్ చేసిన డబ్బులతోటి మనం మంచిగా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మన పెళ్ళికి కూడా ఎవరు అడ్డు చెప్పర్రా. ఓకే, కానీ 5 years అంటేనే భయంగా ఉంది. ఎందుకు భయము? ఇన్ని రోజులు వన్ సైడ్ లవ్గా ఉండి నీకు దూరంగా ఉన్నా కదా, ఇప్పుడు ప్రేమ తెలిసాక మళ్ళీ 5 years దూరం అంటే బాధగా ఉంది. అయ్యో 5 years, నువ్వు చూడరా, నువ్వు చూస్తూ ఉండు, ఇలా అయిపోతాయి. నువ్వు ఇప్పుడు 5 years గురించి ఆలోచిస్తున్నావు, నెక్స్ట్ 50 years ఉంది మనం కలిసి ఉండడానికి. నువ్వు దాని గురించి ఆలోచించు, అప్పుడు హ్యాపీగా ఉంటావు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. అబ్బో, చాలా కళ్ళు ఉన్నాయి నీకు. ఏ, నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావు కదా. అవును, రేపు ఫ్లైట్ ఎన్నింటికి? నైట్ 11కి. కానీ నువ్వు రావద్దు, ముందే చెప్తున్నా. నేనెందుకు రావద్దు, నేను వస్తా. అలా కాదు కన్నా. ఏంట్రా అలా చూస్తున్నావు? కన్నా అన్నావు కదా, బాగుంది. నేను వెళ్ళే ముందు కాల్ చేస్తా, ఓకేనా కన్నా? అబ్బా, సరేలే కానీ ల్యాండ్ యాక్ చేయి మరి ఫోన్. అంటే రోజు మాట్లాడవా నాతో? నేను ఉండలేను నీతో మాట్లాడకుండా, నువ్వు ఉండలేవు. సో నువ్వు చేయి, నేను మాట్లాడతా. ఐ లవ్ యూ. హలో గీత, గీత ఎక్కడున్నావు? హలో, వినిపించట్లేదు. హలో హలో, సారీ రా, కాల్ చేయడానికి కుదరలేదు మార్నింగ్ నుండి. అందుకే పక్కన ఆపమని చెప్పి నీకు కాల్ చేసా. ఓకే ఓకే, ఇంటికి తిన్నావా? హ్యాపీగా ఉండు, దేనికి బెంగ పెట్టుకోకు. నీకు నేనున్నా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, అది మాత్రం గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఎప్పుడు ఇలాగే జాలీగా ఉండరా కన్నా. సరే సరే, నేను హ్యాపీగానే ఉంటా, కానీ నువ్వు మాత్రం ల్యాండ్ అవ్వగానే కాల్ చేయి, మర్చిపోకు. ఫస్ట్ కాల్ మీ.
ఇంతేనా ప్రేమ, ఇంతేనా నా ప్రేమ. బ్రతికింది కలయేనా, మిగిలింది గతమేనా. నువ్వు లేని నీ నేను ఊహల్లో మిగిలాను. తిరిగి రాని కాలమా, తిరిగి రావే నా ప్రేమ. ఇంతేనా ప్రేమ, ఇంతేనా నా ప్రేమ. రే వరుణ్, రే ఉన్నావా? వినపడుతుందా? ఆ, సరే వస్తున్నావుగా అయితే. వస్తాను. హలో హలో, హలో, ఎవరు? కన్నా కన్నా గీత, ఓ కలలా కలిసావుగా నిజమైలా. నేను బెంగళూరులో ఉన్నాను, నువ్వు వస్తావా నన్ను తీసుకెళ్ళడానికి? నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వస్తాను గీత. ఆ రోజు నీకు యాక్సిడెంట్. అసలు నీకేమై ఇన్ని రోజులు ఏమైపోయావు? అవును, ఆ రోజు యాక్సిడెంట్ అయింది నిజమే, కానీ నేను నా కార్లో లేను. ఆ రోజు అమ్మ నాన్న యాక్సిడెంట్లో నా ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి కూడా చనిపోయింది. అందరూ నేనే అనుకున్నారు, కానీ నేను కాదు. వాళ్ళ చుట్టాలు ఎవరు కాపాడారు. ఆ రోజు అమ్మ నాన్నలు అలా చూసి నేను కొమ్మలకి వెళ్ళిపోయా. ఇన్ని డేస్ బాలేనని జాగ్రత్తగా చూసుకున్నారు. కొమ్మల నుంచి బయటికి రాగానే నువ్వే గుర్తొచ్చావు. వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోరా, ఇంకొక క్షణం కూడా నీకు దూరంగా ఉండి బతకలేను. ఇన్ని రోజులు నువ్వు లేకుండా వరుణ్, నువ్వు ఏడవకు వరుణ్.
కొన్ని ప్రేమ కథల ముగింపు ఆనందం, మరికొన్ని విషాదం. ఈ ప్రేమ కథ మాత్రం ప్రస్తుతానికి సందిగ్ధం. ఓ